పవన్ సవాల్ ద్వారంపూడి ప్రతి సవాల్తో కాకినాడ రాజకీయం కాకరేపుతోంది. రాబోయే రోజుల్లో అంతు చూస్తానని పవన్ వార్నింగ్ ఇస్తే దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు ద్వారంపూడి. పవన్ను తుక్కుగా ఓడించి పంపిస్తా, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు ద్వారంపూడి. మరోవైపు చంద్రబాబుపై ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతోనే పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉందని అన్నారు. క్రిమినల్ సామ్రాజ్యం కూల్చేస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించారు ద్వారంపూడి చంద్రశేఖర్. అంతేకాదు పవన్కు ప్రాణహాని చంద్రబాబుతోనే ఉందంటూ బాంబు పేల్చారు. నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్ల. నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం పూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టు, మా పార్టీ జనసేన. పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో, లేదా అందరూ కలిసి వస్తారో, విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా అతను పోటీ చేయి. నిన్ను కింద ఓడించి పంపించకపోతే కాకినాడ నుంచి నేను చంద్రశేఖర్ని కాదు. నువ్వు కనుక ఓడిపోతే నువ్వు రాజకీయాలు తప్పు. నువ్వు నన్ను కాకినాడలో పతనం చేస్తున్నాడు, నీ వల్ల కాదు. ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం, ఇలాంటి రికార్డింగ్స్ ఉండే నా దగ్గర. ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించేవాళ్ళు నాకు, సార్ జాగ్రత్త సార్ అని. అంటే ఇవన్నీ నేను తట్టుకుని ఎందుకున్నానంటే, ఫర్ మీ ఐ బిలీవ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ మీద నాకు అంత గౌరవం. నాకు మన స్వాతంత్ర సమరయోధుల మీద నాకు అంత గౌరవం. రంగా గారు చనిపోతే ఎలాగైతే ఆ సామాజిక వర్గం అంతా కూడా ఒక పార్టీ కొమ్ము కాసినాయో, అలాగా ఇతనికి ప్రాణహాని చేస్తే ఆ సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికి కొమ్ము కాస్తామని కుట్రతో చంద్రబాబు ఉన్నాడు. కనుక చాలా క్లియర్గా చెప్పగలను, మేము ఛాలెంజ్ చేసి పోటీలో ఉండడానికి మేము రెడీ. చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి పవన్ కళ్యాణ్ని ఏదన్నా